హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రీన్ ట్యాక్స్ కట్టడం ఎలా, వెహికల్కి గ్రీన్ ట్యాక్స్ కట్టడం ఎలా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ పరివాహన సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే వెహికల్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్. తర్వాత వెహికల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేయాలి ఫ్రెండ్స్. మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చాకల్లా చూస్తున్నా ఫ్రెండ్స్, AP 37TF 3557 ఫ్రెండ్స్. కింద క్లిక్ చేసి ప్రొసీడ్ అనాలి ఫ్రెండ్స్. ప్రొసీడ్. తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అది ఇక్కడ సెకండ్ ఆప్షన్ సర్వీసెస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సర్వీసెస్లో ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, ట్యాక్స్ ఫ్రీ సర్వీస్. ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, పే యువర్ ఎన్విరాన్మెంట్ గ్రీన్ ట్యాక్స్ అని చూడండి ఫ్రెండ్స్. సెకండ్ ఆప్షన్ అది ఫ్రెండ్స్. తర్వాత వెహికల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత చాయిస్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఫ్రెండ్స్. చాయిస్ నెంబర్లో చివర 5 నెంబర్లు ఎంట్రీ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. వెరిఫై డీటెయిల్స్. తర్వాత సబ్మిట్ అనాలి ఫ్రెండ్స్. కిందకి స్క్రోల్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇట్లా వచ్చింది చూడండి ఫ్రెండ్స్, టి సందీప్ కుమార్ ఓనర్ పేరు. కిందకి వచ్చి కింద స్క్రోల్ చేస్తే ఇయర్లీ ట్యాక్స్ అమౌంట్ దగ్గర ఇయర్లీ అని పెట్టాలి ఫ్రెండ్స్. 530 ట్యాక్స్ అమౌంట్ చూడండి ఫ్రెండ్స్. కన్ఫామ్ అనాలి. చూడండి ఫ్రెండ్స్, కన్ఫామ్ అనేసి CFMS అని పెట్టాలి, సెలెక్ట్ పేమెంట్ గేట్వే దగ్గర. తర్వాత ప్రొసీడ్ ఓకే క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి ఫ్రెండ్స్. పేమెంట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పేమెంట్ వచ్చేస్తుంది. చేయండి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఆన్లైన్ పేమెంట్ అనేసి వస్తుంది. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేయాలి. తర్వాత పేయూ కానీ SBIలో కానీ ఏదైతే అది పేయూ. నేను పేయూ అని క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. పేయూ అంటేనేమో డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి ఫ్రెండ్స్. డెబిట్ కార్డ్ డీటెయిల్స్. చూడండి ఫ్రెండ్స్, నా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది పర్సనల్, ఎవరికి షేర్ చేయకండి ఫ్రెండ్స్. దీనికి OTP వస్తుంది. OTP వస్తేనే ఇది ఓకే అవుతుంది. డీటెయిల్స్ తెలిసినంత మాత్రానే ఏం చేయలేరు ఎవరు. చూడండి ఫ్రెండ్స్, ప్రొసీడ్. డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ప్రొసీడ్ అయిన తర్వాత పేమెంట్ కొట్టాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, కోడ్ కొట్టాలి ఫ్రెండ్స్. ఇంటర్ కోడ్ బిలో అనగానే OTP కొట్టాలి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ ఫ్రెండ్స్. పేమెంట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫెయిల్డ్. సారీ ఫ్రెండ్స్, ఎక్కడో ఏదో తప్పు కొట్టాను. కార్డ్ నెంబర్ తప్పు కొట్టినట్టు, అందుకని ఫెయిల్డ్ అనేసి వచ్చింది. మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ హోమ్ పేజీకి వెళ్ళి మళ్ళీ కొడదాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ టైప్ చేసింది. ప్రొసీడ్. సారీ, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని సెలెక్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్, కొంచెం స్లోగా ఉంది సిస్టమ్. చూడండి ఫ్రెండ్స్, AP 37TF
3557 ప్రొసీడ్. సారీ, ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, అప్పుడైతే వస్తుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ప్రొసీడ్ అంటాను. ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. ప్రొసీడ్. ప్రొసీడ్ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ తిరుగుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ వచ్చింది ప్రొసీడ్. సర్వీసెస్లో సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ట్యాక్స్ ఫ్రీ సర్వీసెస్, ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్. సెకండ్ ఆప్షన్ పే యువర్ ఎన్విరాన్మెంట్ గ్రీన్ ట్యాక్స్. చాయిస్ నెంబర్ లాస్ట్ 5 numbers. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ తీసుకుంటుంది. చాయిస్ నెంబర్ లాస్ట్ 5 numbers కొట్టి వెరిఫై డీటెయిల్స్ అనాలి, మళ్ళీ సబ్మిట్ అనాలి. కిందకి రండి ఫ్రెండ్స్. ఇది మన డీటెయిల్స్. కిందకి వచ్చిన తర్వాత బొలోరా ఫ్రెండ్స్ ఇది చేస్తుంది. పేమెంట్ కలెక్షన్ ఫ్రెండ్స్. ఈసారి స్కాన్ కొడతాను ఫ్రెండ్స్. ఇందాక డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ తప్పు ఉంటుంది, కార్డ్ నెంబర్ తప్పుగా కొట్టాము. సో ఈసారి స్కాన్ చేస్తే కరెక్ట్గా రావచ్చు. చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూ. ఆన్లైన్ పేమెంట్, SBI, UPI బ్యాంక్, UPI ట్రాన్సాక్షన్ చేద్దాం ఫ్రెండ్స్. స్కాన్. ఇదైతే ఏ మిస్టేక్ లేకుండా వస్తుంది. QR కోడ్, ఇదిగో ఫ్రెండ్స్ QR కోడ్ వచ్చింది. దాన్ని స్కాన్ చేసి 550 పేమెంట్ కట్ అయ్యాయి ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్. గ్రీన్ ట్యాక్స్ 550 రూపీస్ ఫ్రెండ్స్ ఇయర్లీకి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. తర్వాత వచ్చాకల్లా ప్రింట్ కూడా చలానా కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే కొట్టడం. ఓకే ఫ్రెండ్స్. ఇక 550 రూపీస్ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఫీడ్బ్యాక్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఫీడ్బ్యాక్ మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు లేదా క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరీ చెప్తుంది. ఫీడ్బ్యాక్ కావాలంటే ఇవ్వచ్చు లేదా క్లోజ్ చేయొచ్చు. నేను క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ చాలా జనరేట్ అయింది. ఇది ఫ్రెండ్స్ ప్రింట్ చేసుకొని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుని ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్. గ్రీన్ ట్యాక్స్ కట్టడం ఎలా పరివాహనలో వాహనంలో. ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు గ్రీన్ ట్యాక్స్ కట్టడం ఎలా, వెహికల్కి గ్రీన్ ట్యాక్స్ కట్టడం ఎలా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ పరివాహన సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే వెహికల్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్. తర్వాత వెహికల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేయాలి ఫ్రెండ్స్.